జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, 3 రోజుల క్రితమే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మనకందరికీ కూడా తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మన భారతదేశం నుంచి మన దేశ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు పాల్గొన్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మన జయశంకర్ గారికి మొదటి వరుసలో అంటే ఫస్ట్ లైన్లో ఫస్ట్ చైర్నిచ్చే భారతదేశాన్ని డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఘనంగా గౌరవించింది. అర్థమవుతుంది మీకు. ఇక డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొన్ని గంటల్లోనే మన జయశంకర్ గారితో అమెరికన్ ఫారిన్ మినిస్టర్ సమావేశమైనారు. డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రభుత్వంలో ఇదే మొట్టమొదటి ద్వైపాక్షిక సమావేశం. ఇక ఈ సమావేశం మొత్తం కూడా బంగ్లాదేశ్ హిందువుల గురించే జరిగినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. బంగ్లాదేశ్లోని హిందువులను ఎలాగైనా కూడా కాపాడాలి అన్న తలంపుతోనే మన భారత ప్రభుత్వం జయశంకర్ గారిని డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి పంపించి వాళ్లతో బంగ్లాదేశ్ హిందువుల గురించి ఈ చర్చ జరిగేలా చేశారు. ఇక ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే డొనాల్డ్ ట్రంప్ మరొక 3 నెలల్లో మన భారతదేశానికి రానున్నట్టు తెలుస్తుంది. అంటే ఏప్రిల్ నెలలో మన దేశంలో అత్యంత కీలకమైనటువంటి ఈ క్వాడ్ సమావేశం అయితే జరగనున్నది. అసలు ముందు మనం ఈ క్వాడ్ సమావేశం అంటే ఏందో తెలుసుకుందాం. అర్థమవుతుందా? ఈ క్వాడ్లో మొత్తం 4 దేశాలు ఉంటాయి. అవే ఒకటి అమెరికా, ఇంకొకటి వచ్చేసి మన భారతదేశము, మూడోది వచ్చేసి ఆస్ట్రేలియా, నాలుగోది వచ్చేసి జపాన్ దేశాలు. ఈ 4 దేశాల సమూహాన్నే క్వాడ్ అని అంటారనమాట. ఈ క్వాడ్ను 2007లో ప్రారంభించారు. ఈ క్వాడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా ప్రభావం తగ్గించి క్వాడ్ ప్రభావాన్ని పెరిగేలా చేయడమే. సూటిగా చెప్పాలంటే చైనాకు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి కూటమే ఈ క్వాడ్ కూటమి. ఈ క్వాడ్ కూటమి ఇప్పటి వరకు ఈ వ్యాపార వాణిజ్యాలు, ఆర్థిక పరిస్థితులు, ఈ నౌకాయానం అంటే ఈ విషయాలకే పరిమితమైంది. ఇంకా సైనిక కూటమిగా రూపాంతరం అయితే చెందల. దీంతో ఇప్పుడు ఈ క్వాడ్ కూటమిని సైనిక పరంగా కూడా విస్తరించేందుకు డొనాల్డ్ ట్రంప్ అయితే ఆలోచన చేస్తాడంట. అంటే చైనాకు వ్యతిరేకంగా క్వాడ్ సైనిక కూటమి ఏర్పాటు కానున్నదన్నమాట. మీరు ఒకసారి ఊహించుకోండి. అమెరికా, అదేవిధంగా మన భారతదేశం, ఆస్ట్రేలియా, జపాను, ఈ 4 దేశాలు కలిస్తే ఇంకెంత స్ట్రాంగ్గా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. సరే, మళ్ళీ ఒకసారి వెనక్కి వద్దాం. ఈ క్వాడ్ మీటింగ్ వచ్చే ఏప్రిల్ నెలలో మన భారత్లో జరగనున్నది. ఈ క్వాడ్ లీడర్ల సమిట్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశానికి అయితే రానున్నారు. ఈ సందర్భంగా భారత్కు కొన్ని వరాలు కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. వరాలంటే ఆయన దేవుడని కాదులే కానీ, ఎందుకంటే ఆర్థికంగా కావచ్చు, లేకపోతే అభివృద్ధి విషయంలో కావచ్చు, ఏదో ఒక పెద్దన్న అని చెప్పేసి ఒక బోర్డు ఒకటి తగిలించుకున్నారు కదా, దానికి తగినట్టు కొన్ని ఉంటాయన్నమాట. అది మ్యాటర్ అయితే. దాంతోపాటు ముఖ్యంగా చైనా పైన కూడా కఠినంగా వ్యవహరించే అవకాశం కూడా ఉన్నది. సరే, ఆ సంగతులు ఎలా ఉన్నప్పటికీ కూడా బంగ్లాదేశ్లోని ఈ హిందువుల రక్షణ, ఈ భద్రతల గురించే డొనాల్డ్ ట్రంప్ మన ప్రధాని మోడీ గారితో కలిసి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉన్నట్లు తెలుస్తుంది. మనకు కావాల్సింది కూడా అదే. ఏమంటారా? సరే, నా అంచనా ప్రకారం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ బఫూన్ ఉన్నాడు కదా, మొహమ్మద్ యూనస్ అని చెప్పేసి, వీడి పనికి మాలినటువంటి ప్రభుత్వాన్ని దించేసి అక్కడ ఎన్నికలు జరిపే అవకాశం కూడా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. మరి ఏం జరుగుతుందో కాలమే సమాధానం చెప్పాలా. ఓపికగా కొన్ని రోజులు మనం కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.